వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, లేఖనములను ధ్యానించుటకు సహాయమిమ్ము, అర్థం చేసుకుని జీవించుటకు కృపనిమ్ము. మా రక్షకుడైన యేసునామమున మాతో మాట్లాడుమని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీ మొదటి పత్రిక, పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము మొట్టమొదటి 4 వచనాలు 5 వచనాలు నిన్నటి దినం చదువుకున్నాం. దేవుడు మన మహిమ నిమిత్తము ఏర్పాటు చేసిన మర్మమైన క్రీస్తు ఈ లోక అధికారులకు అర్థం కాలేదు, తెలియలేదు. తెలిసి ఉంటే వారు ఆయనను సిలువ వేసి ఉండేటి వారు కాదు. దేవుని ప్రణాళిక మనకు తెలియాలి. తెలియకపోతే మనము దేవుని గుర్తెరగలేము. దేవుని గుర్తెరిగిన వారు దేవుని ప్రణాళికను తప్పక నేర్చుకోవాలి. ఇవాళ ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు, కానీ దేవుని ప్రణాళిక ఏమిటి, జగత్తు పునాది వేయక మునుపు జగత్తు అంతము వరకు తదుపరి దేవుడు దేనిని నియమించాడు అనేది మనం అర్థం చేసుకోకపోతే బైబిల్ని సరిగా గ్రహించిన వారం కాదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మన రక్షణార్థమై ఇవ్వబడినది. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనలను మహిమపరుచుటకు దేవుని సంకల్పపు వివరణ. ఇది ఆత్మచేత గ్రహించేటట్లు ఇవ్వబడిన గ్రంథం. మానవ మనస్సు, మానవ అనుభవము, మానవ విద్య, మానవ జ్ఞానము చేత బైబిల్ వివేచింపబడదు. బైబిల్ వివేచింపబడదు. ఈ సత్యము ఎరుగక యేసుక్రీస్తును సిలువ వేసిన రోమీయులు, యూదులు ఉన్నారు. ద ఇటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్ అండ్ ద మిస్టరీ ఆఫ్ గాడ్, మిస్టరీ ఆఫ్ గాడ్ ఆనాడు వారికి విషదపరచబడినను గ్రహింపునకు రాల. ఆ మర్మము యేసుక్రీస్తు. అదేమిటంటే అద్భుతం. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో నశించిన వారిని రక్షించుట కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప ద్వారము, ఒక గొప్ప ద్వారము. ఇది అర్థం కాక మనుషులు నశిస్తున్నారు. అందుకే సువార్త ఆత్మచేత ప్రకటించమన్నాడు. ఆత్మశక్తితో, ఆత్మ జ్ఞానముతో సువార్త ప్రకటించాలి తప్ప మరొకటి కాదు. బైబిల్ గ్రంథాన్ని లాభం కోసమో, వ్యాపారం కోసమో, దీవెన కోసమో, ఆర్థిక లబ్ధి కొరకో
మరి దేనికో చదివితే నిష్ప్రయోజనం. రక్షణ కొరకు చదవాలి. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేవారు రక్షణ కొరకు రావాలి. రక్షణ కొరకు వచ్చినప్పుడే వారికి యేసుతో సంబంధం, దేవునితో సంబంధం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని మేము బోధిస్తున్నాము. మెచ్యూర్డ్ పీపుల్, మాకు దేవుడు తెలుసు అనుకుంటున్న వారి మధ్య దేవుని జ్ఞానాన్ని బోధిస్తున్నాము. దేవుని జ్ఞానము మర్మమై ఉన్నట్టుగా బోధించబడుతుంది. ఈ జ్ఞానం మరుగై ఉన్నది. ఈ జ్ఞానము వారికి మరుగై ఉన్నది. అందుకే రాస్తూ అన్నాడు, దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఎస్, ఇప్పటికీ కూడా నేను మనవి చేస్తున్నాను, దేవుని ఆత్మ సంబంధమైన ప్రణాళిక మనుషుల హృదయములకు గోచరము అవ్వటం లేదు. చెవులకు వినబడటం లేదు, కనులకు కనబడటం లేదు. బైబిల్ అంతా ఇదే చెబుతోంది. మనమే దాన్ని గ్రహించలేకపోతున్నాం. సాధారణంగా ఒక ప్రొఫెషన్ అనాలిసిస్ చేయవచ్చు. ఒక కలెక్టర్ ఉద్యోగం ఎట్లా ఉంటుంది, ఒక ముఖ్యమంత్రి పదవి ఎలా ఉంటుంది, ఒక ఉపాధ్యాయుని వృత్తి ఎలా ఉంటుంది, ఒక డాక్టర్ వృత్తి ఏ విధంగా ఉంటుంది, ఒక వ్యాపారం ఏ శైలిలో ఉంటుంది. దీస్ క్యాన్ బి డిస్క్రైబ్డ్, బట్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్ క్యాన్ నాట్ బి డిస్క్రైబ్డ్. కానీ దేవుని సేవ ఎలా ఉంటుంది అనేది ఎవరు డిస్క్రైబ్ చేయలేరు. కానీ చూచిన ఎడల ఓవరాల్గా ఒక్కలానే అనిపిస్తుంది. బట్ ద హ్యాపనింగ్స్ ఇన్ ఇండివిజువల్ లైఫ్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. అది మనకు అర్థం కాదు. డాక్టర్ బిల్లీ గ్రహాం గారు పరిచర్యకు వచ్చినప్పుడు ప్రపంచాన్ని సువార్తతో ఉర్రూతలూగించేటువంటి స్థాయిలో ఆయన సువార్త చేస్తాడనేది కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మరియు హృదయమునకు గోచరము కాలేదు. హృదయమునకు గోచరము కాలేదు. సహోదరుడా, సహోదరు, ఎవరు రక్షించబడతారు, ఎవరు రక్షించబడరు, అది మనకు అర్థం కాదు. మనతో ఎంతో కాలంగా స్నేహం కలిగి ఉన్నవారు ఉంటారు. వారు మన స్వయాన్ని చూస్తుంటారు, మన మాటలు వింటుంటారు. కానీ వారి యొక్క రక్షణ మనకు అర్థం కాదు. దేవుని కార్యములు నోబడీ కెన్ ఎక్స్పెక్ట్. ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేడు. దేవుడు ఇలా చేస్తాడు, ఇలా మాట్లాడారు, ఇట్లా ఉంటాడు, ఇట్లా చేయగలుగుతాడు, ఇవి మనం ఊహించలేని కార్యాలు. ఒక సముద్రం ముందు నిలబడి దాని అవతలకు మేము వెళతాము అని ఎవరు ఊహిస్తారు? ఒక అగ్నిగుండం ముందు నిలబడి మేము లోనికి వెళ్ళి బయటకు వస్తామని ఎవరు ఊహిస్తారు? సింహాల గుహలో వేయబడుటకు ముందు దాని ఎదుట నిలబడి మేము బతికే ఉంటామని ఎవడు ఊహిస్తాడు? ఇట్ ఈస్ బియాండ్ ద హ్యూమన్ కాంప్రహెండ్. మానవ మేధస్సుకు మించినటువంటి దేవుని యొక్క మర్మం. చనిపోయిన లాజరు తిరిగి వస్తాడని ఎవరు ఊహిస్తారు? నోబడీ. ఎవరు ఊహించలేరు.
చనిపోయిన యాయిరు కుమార్తె బరియలకు వచ్చిన వారు ఆమె తిరిగి లేచి ఉంటుందని, జీవిస్తుందని ఎవరు ఊహిస్తారు? దేవుని కార్యాలు దేవుడు సిద్ధపరిచినవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయమునకు గోచరం కావు. నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, పోలవరం పాసిబుల్ విత్ క్రిస్టియన్ అని ఒక సిస్టమ్ రాశాను, తీసుకెళ్ళి దాన్ని మన ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను. హూ రెస్పాన్స్? ఎవరు దానికి స్పందిస్తారు చెప్పండి? ఈ లోకంలో ₹1 లేనివాడు ఇది మాకు సాధ్యమవుతుంది అని వెళ్ళి వచ్చి చెబితే హూ బిలీవ్స్? ఎవరికి అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. దేవుని కార్యము, దేవుడు ఏదైతే ఆత్మ వలన బయలుపరిచి ఉంటాడో దానిని గ్రహించుటకు మరొకరికి అవకాశం లేదు, దాన్ని గ్రహించుటకు అవకాశం లేదు. యేసుక్రీస్తు ప్రభు తన 12వ ఏట ఆయన జ్ఞానులతో బోధకులతో యెరూషలేము పండుగకు వెళ్ళిన సందర్భాన ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎవరికి అర్థం కాల, ఆయనే మెస్సియా అని ఎవరికి అర్థం కాలేదు. యేసుక్రీస్తు పునరుద్ధారుడైన తర్వాత కనబడితేనే అమ్మాయి గ్రామానికి వెళ్ళే వాళ్ళకి ఆయన ఎవరు అర్థం కాలేదు. కనుక బైబిల్ గ్రంథం పరిశుద్ధాత్మ శక్తి చేత మాత్రమే తెలియచేయబడుతుంది. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క మర్మము, దేవుని యొక్క ప్రణాళిక దేవుని ఆత్మ చేత ఆ వ్యక్తికి ఇండివిజువల్గా తెలియచేయబడుతుంది. తనను ప్రేమించు వారి కొరకు, తన్ను ప్రేమించే వారి కొరకు. బట్ యాజ్ ఇట్ ఈస్ రిటన్, వాట్ నో ఐ హ్యావ్ సీన్, నార్ ఇయర్ హర్డ్, నార్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్ ఇమాజిన్ what God has prepared for those who love Him. What God has prepared, what God has prepared, already prepared, who love Him. మనకి ఒకటి అర్థం కావాలి, మనకన్నీ ప్రిపేర్డ్ చేయబడే ఉన్నాయి. నేను 1969లో పుట్టాను. నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు, నన్ను కన్నవారికి తెలియదు, నేను కన్నవారికి తెలియదు, నాతో ఉన్నవారికి తెలియదు. బట్ గాడ్ నోస్ దాట్. విచిత్రం. తల్లి గర్భంలో రవ్వంతైనా రూపొందించబడక మునుపు ఆయన కన్నులు నన్ను చూచాయి. నా మాట కాదు, బైబిల్లో చెప్పబడిన మాట. నా భవిష్యత్తు చూచాయి. యాకోబు ఏశావులు పుట్టి ఏమీ చేయక మునిపే దేవుడు డిక్లేర్ చేశాడు, యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని. దేవుని ఆత్మచేత వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. Christian ministry cannot be described by the human mind or by human ways. మానవీయ పద్ధతుల్లో దేవుని సేవ జరగదండి. మీరు బైబిల్ తీసుకోండి. God's given protection for His children is entirely different from the systems of operations of the armies or the protection sources of humanity. మనుషులు చేసే మానవీయ బందోబస్తుకిను దేవుడు చరిత్రలో తన బిడ్డలకిచ్చిన కాపుదలకు ఉన్న వ్యత్యాసం అద్భుతం, అద్భుతం. దేవుని యొక్క వాక్యంలో ఎలీషా ఇంటి మీదకు వచ్చినటువంటి రథాలు, గుర్రాలు అతన్ని అరెస్ట్ చేసి పట్టుకొని చంపేయాలని వచ్చిన వాటికి
ఎలీషా ప్రార్థన చేశాడు, సేవకుని కనులు తెరవమని. ఎలీషా చుట్టూతో నిలిచి ఉన్న అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు కనపడ్డాయి. God has already prepared. The heavenly armies surrounding or surrounded Elisha. ఎలీషాను చుట్టుముట్టినటువంటి అగ్ని గుర్రాలు, అగ్ని రథాల చేత కాపుదలిచ్చాడు. అది కంటికి కనపడదు, చెవికి వినపడదు, హృదయానికి గోచరం కాదు. నో హ్యూమన్ కెన్ ఇమాజిన్ దట్. ఏ మానవుడు దాన్ని ఊహించలేడు. ఈ సమయంలో మన రాష్ట్రపతిగా ఒక దళితుడు వస్తాడని ఎవరైనా ఊహించగలిగారా? ఊహించలేరు. దేవుడు భారతదేశం యొక్క సంపూర్ణ రాజకీయ వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను, ఇతర వ్యవస్థలన్నింటినీ తన స్వాధీనంలో ఉంచుకున్నాడు అని మనలో క్రైస్తవులుగా మనకి ఎంతమందికి తెలుసు? And God is personally operating the whole continent Asia. 56 దేశాలండి ఆసియా ఖండంలో. 56 దేశాలు. ఒక ఫిలిప్పీన్స్ అనే చిన్ని దేశం, వెరీ స్మాల్, వెరీ లిటిల్ కంట్రీ. అది కూడా ఒకప్పుడు బ్రిటిషర్స్ యొక్క హ్యామ్లెట్గా ఉండిపోయింది. అది ఆ ఒక్క దేశం మినహా 55 దేశాలు, యేసును ఎరుగని దేశాలు ఉండిపోయాయి ఇప్పటికీ కూడా. ఇది మన కంటికి కనపడదు, మన హృదయమునకు గోచరము కాదు. ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ దీస్ 55 అన్రీచ్డ్ కంట్రీస్ మనకు అర్థం కాదు. ప్రపంచ దేశాల్లో సువార్త అందని దేశాలుగా ఆసియా ఖండం ఆధ్యాత్మిక చీకటి ఖండంగా ఇంకా ఉండిపోయింది. దీన్ని రీచ్ కావటానికి దేవుని ప్రణాళిక ఎవరెవరు, ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ, ఏ విధంగా సువార్తను తీసుకొస్తారో అర్థం కాదు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు చాలా సిద్ధం చేసి ఉంచాడు, చాలా సిద్ధం చేశాడు. మనం ఒక్కటి అర్థం చేసుకోవాలి, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా? మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? యేసును ప్రేమిస్తున్నామా? యేసును ప్రేమించిన వారి కొరకు దేవుడు తన ఆత్మ ద్వారా మర్మములను బయలుపరుస్తున్నాడు. అదే దానియేలు చెబుతాడు, పరలోకమందు దేవుని మర్మములను బయలుపరిచేవాడున్నాడు. నేను మే 21 ఒక ల్యాండ్ బ్రేకింగ్ సర్వీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. I announced it by faith and I'm praying and meditating. అది మానవ రీత్యా నేను వైఫల్యం చెందవచ్చు, బట్ గాడ్ నెవర్, దేవుడు ఎన్నడూ వైఫల్యం చెందడు. కనుక దేవుని యొక్క కార్యములు మనకు అర్థం కావు. చాలా అపజయాలు అనిపించవచ్చు. అల్టిమేట్గా, కంప్లీట్గా మిషన్ ఫెయిల్. ఫైనల్ రిజల్ట్, ఎక్సలెంట్లీ మిషన్ సక్సీడెడ్. యాకోబు జీవితం తీసుకోండి, టాప్ టు బాటమ్ ఆల్ ఫెయిల్యూర్స్. But eternal plan of God was succeeded in the life of Jacob. యాకోబు జీవితంలో దేవుని ప్రణాళిక అల్టిమేట్గా నెరవేరింది. యాకోబు మూలపితరులలో ఒకడుగా చేరిపోయాడు. దేవుని ప్రణాళిక మనం అర్థం చేసుకోకపోతే ఈ విధంగానే ఉంటుంది. నేనేం కాబోతున్నాను,
నా కుమారుడు ఏం కాబోతున్నాడు, అతని జీవితం ఏ విధంగా ఉండబోతోంది, మీరేం కాబోతున్నారు, మీ బిడ్డలు ఏం కాబోతున్నారు, దేవుని ప్రణాళికలో మీ కొరకు దేవుడు సిద్ధపరిచిన వాటిని దేవుని కొరకు మీరు ఎట్లా జీవించబోతున్నారు, అది దేవుని ఆత్మ వలన మీకు బయలుపరచబడుతుంది. అదే చెబుతున్నాడు, ప్రభువు వీటన్నింటిని పరిశోధిస్తున్నాడు, ఒక మనుషుని సంగతులు అతనిలోని మనుష్యాత్మకే గాని మనుషులలో ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవడికి తెలియదు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకికాత్మను కాదు, దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. అర్థమైందా? దేవుని వలన మనకు దయచేయబడినవి మనము తెలుసుకున్నటకు మనకు దేవుడు తన ఆత్మనిచ్చి ఉన్నాడు. ఇట్ క్యాన్ బి అండర్స్టూడ్ ఓన్లీ త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, బికాజ్ హీ ఓన్లీ న్యూ ఇట్. ఆయన ఒక్కడే ఎరుగున్నాడు, ఆయన ఒక్కడే పరిశోధించగలుగుతాడు, ఆయన ఒక్కడే వివరణ ఇవ్వగలుగుతాడు, ఎవరి వల్ల కాదు. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాదు, ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధిస్తున్నాము. చాలా అద్భుతం, చాలా అద్భుతం ఈ మాట. And we impart this in words not taught by human wisdom but taught by the Spirit, interpreting spiritual truths to those who are spiritual. ఆత్మ సంబంధమైన అనుభవాలతో ఆత్మ సంబంధమైన విశేషాలను పోలిక చేసి వివరిస్తున్నాము. బైబిల్ క్యాన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై ఇట్ సెల్ఫ్ ఓన్లీ, నాట్ బై ఎనీథింగ్. అర్థమైందా? బైబిల్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఓన్లీ బై ఇట్ సెల్ఫ్. బైబిల్ గ్రంథం బైబిల్ చేత వివరింపదగును. నో అదర్ రిఫరెన్స్, మరొక దాని చేత కాదు. ఇవాళ చాలామంది బైబిల్లోని క్రీస్తుని తీసుకెళ్ళి పురాణాల్లో వేదాల్లో చూపించి యత్నం చేసి వైఫల్యం చెందారు. సహోదరుడు, సహోదరి, ఆత్మ సంబంధమైన విశేషములు ఆత్మ సంబంధమైన రుజువుల చేతనే. ఇట్ కాన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై ఎనీథింగ్. పౌలు ఇది చెబుతున్నాడండి. ఇది మనకు అర్థం కాకపోతే మనం క్రైస్తవులం కాదు. ప్రకృతి సంబంధమైన మనుషుడు, కార్నల్ మ్యాన్, దేవుని ఆత్మ సంగతులు వివేచింపుడు అంగీకరింపడు వెర్రితనంగా ఉంటాయి. ఆత్మానుభవం చేతనే వివేచింపగలుగుతాము, వాటిని గ్రహించగలుగుతాం. సామాన్యమైనటువంటి వ్యక్తి, విశ్వాసం లేనివాడు దేవుని సంగతులు గ్రహించలేడు. ఒక్క ఉదాహరణ చెప్తాను. ఒక పెద్ద స్వామీజీ ప్రశ్నిస్తున్నాడు, పాపికి రక్షణ ఏమిటండి, పాపికి శిక్ష పడాలంటున్నాడు. దేవుని ప్రణాళిక అర్థం కాలేదు ఆయనకి. ఆయన కూడా పాపే. హీ ఈస్ డిమాండింగ్ ఫర్ హిస్ కండెమినేషన్. హీ డిడ్ంట్ అండర్స్టాండ్. అర్థమైందా? ప్రతి ఒక్కడు రాళ్ళు పెట్టి కొట్టాలని వచ్చాడు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని. మరి అందరూ వెళ్ళిపోయారే, ఎక్కడ రాళ్ళు అక్కడ పారేసి వెళ్ళిపోయారే. వెళ్ళిపోయిన వారు కూడా రాళ్ళు పెట్టి కొట్టబడవద్దా? ఆలోచించాలి. కాబట్టి వాక్యం చెబుతున్నది, ప్రకృతి సంబంధమైన మనుషుడు, కార్నల్ మ్యాన్, the natural person does not accept the things of the Spirit of God, for they are folly to them, and he is not able to understand them, because they are spiritually discerned. They are spiritually discerned, not by human mind.
యేసుక్రీస్తు ప్రభు ఒక రోజున ప్రశ్న అడుగుతాడు, మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? పేతురు వెంటనే రెస్పాండ్ అయ్యాడు, నువ్వు క్రీస్తువు. ప్రభు వెంటనే అతనితో అన్నారు, ఇది నీకు రక్త మాంసాలు బయలుపరచలేదు, దేవుడు నీకు బయలుపరిచాడు. ఇట్స్ రివీల్డ్ బై ద హోలీ స్పిరిట్, నాట్ బై యువర్ హ్యూమన్ మైండ్. దేవుని ఆత్మ చేతనే వివేచింపదగుతుంది, దాని మానవ అనుభవాలతో, మానవ మేధస్సుతో కాదు. స్పిరిచువల్గా ఒక స్టాండర్డ్కి వెళ్ళిపోయిన వ్యక్తులకి చాలా ఇబ్బంది ఉంటుంది మిగతా వారితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు. హూ విల్ బిలీవ్ దాట్? యెషయా గ్రంథం 53:1 ఏమన్నాడు? మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మెను? ఊరి మధ్యలో ఓడ కడతాను అని అంటే ఎవడు సహకరిస్తాడండి? సముద్రపు ఒడ్డున ఓడ కట్టడం సాధారణం. ఊరి మధ్యలో గట్టి అంటాడు నోవాహు, ఆకాశము నుండి తూములు విప్పబడి జలప్రలయం వచ్చి ప్రపంచం కొట్టుకుపోతుంది, ఓడ కడుతున్నాను అంటే ఎవడు నమ్ముతాడు? ఇవాళ భారతదేశాన్ని రక్షించడానికి హైదరాబాద్ను అంత్యొక్కగా నేను ప్రకటించి ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ సెంటర్ హబ్ కడతాను అని అంటే హూ బిలీవ్స్ అండి? వందలాది మంది క్రైస్తవ నిరుద్యోగులు ఉన్నారు, ఒక్కడ జాయిన్ అవడానికి ముందుకు రాలేకపోతున్నాడు. వేల కొలది ఇవాంజలిస్టులు ఉన్నారు, జాయిన్ అవడానికి ఒక్కడ రాలేకపోతున్నాడు. కనుక నేను మనవి చేస్తున్నాను, దేవుని కార్యములు వివేచింపలేము. ఆత్మచేతనే తప్ప మానవీయ తలంపుల చేత వివేచింపలేము. నేను ఒక ఇంటర్వ్యూకి నిబంధనలు రూపొందించి పంపించాను క్రైస్తవ నిరుద్యోగులకు. దే వర్ షాక్డ్. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఉద్యోగానికి అప్లై చేసిన వాడు బయట ఇంటర్వ్యూలో అర్హతల గురించి మాట్లాడతాడు. కానీ నేను ఇచ్చిన మొట్టమొదటి మాట, డూ యూ థింక్ దట్ యూ ఆర్ అపాయింటెడ్ ఫర్ దిస్ వర్క్ బై గాడ్? దేవుడు నిన్ను ఈ పని కొరకే పిలిచాడు, నువ్వు మొట్టమొదట తెలుసుకుంటేనే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్. ఎవడు మాట్లాడతాడండి? వేల మంది ఉన్నా మాట్లాడలేకపోతున్నారు. దే కాంట్ డిజర్న్ ద స్పిరిట్ అండ్ ద వర్క్ ఆఫ్ ద స్పిరిట్. నాకు అనిపిస్తుంది దేవుని వాక్యం లేకపోతే నేనేమైపోయేవాడినా అని. సోదరుడా, సోదరి, ప్రకృతి సంబంధమైన మనుషుడు వివేచింపలేడు, ఆత్మానుభవం చేతనే తప్ప లోక సంబంధంగా వివేచింపలేడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించగలుగుతాడు, కానీ అతడు ఎవరి చేతనైనను వివేచింపబడ్డాడు. నేను చెబుతాను, రేపటి దినం చెబుతానండి, టైం అయిపోయింది. బట్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ మోర్ అండ్ మోర్. ఇంకా వివరించాలి దీని మీద. ప్లీజ్ డోంట్ మిస్ టుమారో మెసేజ్. రేపటి వాక్యం మిస్ అవ్వకండి. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. వాక్యము మీది, మీ వాక్యాన్ని గ్రహించడం మాకు నేర్పండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.